అన్నయ్య. ఏడవకమ్మా బావగారు. మా చెల్లిని మీతో పంపిస్తుంటే నా ప్రాణం మీతో వచ్చేస్తున్నట్టుంది. ఏం పర్లేదు శివ, నీ చెల్లిని నా గుండెలో పెట్టి చూసుకుంటా. ఏంటి చచ్చిపోతావా? మరేం చేయను, కన్నవాళ్ళని బాధ పెట్టలేను, కట్టుకున్న వాడి కోరికను తీర్చలేను. నీ చావుతో నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా? నీ చావుతో నీ భర్త, నీ అత్తమామ లాంటి వాళ్ళకి గుణపాఠం అవుతుందనుకుంటున్నావా? మరేం చేయమంటావు? ధైర్యంగా ఎదురు తిరుగు. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న నీ భర్త లాంటి వాళ్లకు సరైన శిక్ష పడేలా చేయి.